తంత్రానికి ఇప్పుడు అంతరిక్ష పరిశోధనల వ్యవస్థ పనికొస్తుంది. ఇద్దరి మధ్యన జాయింట్ వెంచర్ చేస్తున్నారు. ఇస్రో ఇప్పుడు హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి 2 ఏళ్లలో 2 ప్రోటోటైప్ ఎస్ఎస్ఎల్వి తయారు చేసి ఇవ్వడానికి రెడీ అయింది. శాటిలైట్ లాంచ్ వెహికల్కి సంబంధిత సాంకేతిక బదిలీ బిడ్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ దక్కించుకుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్మన్ పవన్ కుమార్ గోయంకా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది ఇస్రోకి చెందిన రాకెట్ 500 కిలోల వరకు బరువు ఉండేటటువంటి ఉపగ్రహాలని భూమి నుంచి తక్కువ ఎత్తు 500 కిలోమీటర్ల వరకు ఉండే కక్షలో ఇది పంపగలుగుతుంది. అదాని డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ మద్దతు ఉన్న ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నేతృత్వంలో 2 బృందాలను పక్కన పెట్టి మరి హెచ్ఏఎల్ ఈ బిడ్ గెలుచుకోగలిగింది. ఫైటర్ జెట్ తయారీ కంపెనీ అయినటువంటి హెచ్ఏఎల్ ఈ బిడ్డింగ్లో మరో సంస్థ సహకారం లేకుండా ఒంటరిగానే పోటీ చేసి 511 కోట్లతో బిడ్ గెలుచుకుంది. ఈ సాంకేతిక బదిలీ ఒప్పందం కింద ఎస్ఎస్ఎల్విని హెచ్ఏఎల్ స్వతంత్రంగా నిర్మించి వాణిజ్యీకరణ చేసుకోవచ్చు. వచ్చే 2 ఏళ్లలో 2 ప్రోటోటైప్ రాకెట్ నిర్మాణానికి హెచ్ఏఎల్కి ఇస్రో సహకారం అందిస్తుంది. ఆ తర్వాత డిమాండ్ని బట్టి ఏటా 6 నుంచి 10 ఎస్ఎస్ఎల్వీలని స్వతంత్రంగా హెచ్ఏఎల్ తయారు చేసుకోవచ్చు. 2 ఏళ్ల తర్వాత అంటే 3వ రాకెట్ నుంచి డిజైన్ మెరుగుపరచుకోవడానికి సొంత వెండర్లు ఎంపిక చేసుకోవడానికి హెచ్ఏఎల్కి స్వతంత్రత ఉంటుందని వివరించారు. ఎస్ఎస్ఎల్వి తయారీ బిడ్ని దక్కించుకోవడం తమ గర్వకారణమని హెచ్ఏఎల్ డైరెక్టర్ ఫైనాన్స్ బి ప్రకటించుకొచ్చారు.